రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ బ్రోకర్లు మాట్లాడే మాటలు. రేవంత్ రెడ్డి గారి మాటలు అతను బ్రోకరు అనడానికి నిదర్శనం. ఆయన ఉద్యమాలు చేసి ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి కాల, బ్రోకరిజం చేసే ముఖ్యమంత్రి అయ్యాడు. నేను వరంగల్ బిడ్డను నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు వరంగల్కి వచ్చి బ్రోకర్ మాటలు మాట్లాడిపోయినావు. పార్టీ పదవులకు రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ మారితే రాళ్ళతో కొట్టి చంపండి, పిచ్చి కుక్కల్లాగా రాళ్ళతో కొట్టి చంపండి, నేనే ముందట ఉంటాను అని అన్నావు. మరి ఇప్పుడు రాళ్ళతో కొట్టాల్సింది నిన్నే. ఖబర్దార్, భవిష్యత్తులో నీకు సమాధానం నువ్వు అన్న ఏదైతే అన్నావో దాని నుంచే సమాధానం వస్తుంది భవిష్యత్తులో. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు జనంలోకి వెళితే ఆ జనం నుంచి ఎవరన్నా మళ్ళీ నీ మీదనే రాళ్ళు ఇస్తే అది దానికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది అనే విషయాన్ని నువ్వు పక్కన పెట్టుకొని తిరిగితే మాత్రం ఆయన రాజీనామా చేయకుండా నువ్వు మాట్లాడినా ఆయన పక్కన పెట్టుకొని తిరిగినా కూడా నీ మీద పడవచ్చు రాళ్ళు, వాళ్ళ మీద కడియం సేవ మీద కూడా పడవచ్చు. జాగ్రత్తగా మీరు తిరగండి అని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తిరగండి అని చెప్పి నేను ముఖ్యమంత్రికి కడియం సేవకి గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. నేను ఈ రేవంత్ రెడ్డి అనే బ్రోకర్ వల్ల మా మాదిగలు నష్టపోయారు, మా మాలలు నష్టపోతున్నారు. ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి పదవి మీద ఉండబడే నైతిక విలువలు కూడా నీకు లేవు. ఒక బ్రోకర్ మాదిగల నుంచి, నా దళిత వర్గాల నుంచి నువ్వు ఎదుర్కోవాల్సిన రోజు వస్తాను, దగ్గరకు వస్తుంది. నాకు తెలిసి ఎవరికి లేనంత ప్రాధాన్యత చివరికి మాదిగల్ని కూడా పక్కకు పెట్టి కేసీఆర్ కడియం సార్కి ఇచ్చారు. కడియం సారి బ్రోకర్ మాటలు నమ్మి మాదిగలు కూడా పక్కకు పెట్టిండు. మా రాజాన్ని పక్కకు పెట్టినట్టే కదా, మాదిగలను కూడా పక్కకు పెట్టి నీకు అవకాశం ఇచ్చాడు. బహుశా ఆయన జీవితంలో ఇన్ని పదవులు బీఆర్ఎస్ ద్వారా వచ్చినాయి, కేసీఆర్ ద్వారానే వచ్చినాయి కదా. పదవులు ఆయన దగ్గర తీసుకొని మళ్ళా ఆయనను కష్టాలు ఉన్నప్పుడు వదిలిపెట్టి టిక్కట్ తీసుకొని వచ్చి కూడా మళ్ళీ వదిలిపెట్టడం అంటే నీ అంత నమ్మక ద్రోహి ఎవరు లేరని చెప్పి కేటీఆర్ గారు అనడంలో అర్థం ఉన్నది కదా. ఎంతోమంది పోతున్నారు అవకాశవాదంతో, వాళ్ళని ప్రోత్సహించారంటే ఎంతోమంది పేరు చెప్పలేదు కదా కేటీఆర్ గారు. ఒకే ఒక్క పేరును ఉద్ధరించి మాట్లాడినంటే అది వరంగల్కి సంబంధించిన కడియం సేర్ కదా. అంటే కడియం సేర్ దగ్గర కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి, ముఖ్యమంత్రి హోదాలో బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పెట్టైనా గెలిపించుకోవాలి కూతురునని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చేయని సరే తన కూతురుని గెలిపించుకుంటామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే 2 రకాల డబ్బులు వచ్చినాయి. బహుశా ఏ పార్టీ అభ్యర్థికైనా ఆ పార్టీ డబ్బులు కొంత వస్తాయని అంటారు, కానీ కడియం సారికి మాత్రం 2 రకాల డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే 2 టికెట్ తీసుకున్న మహానీయుడు అతను. వరంగల్ పరువు ప్రతిష్టలు చాలా ప్రపంచ స్థాయిలో చాలా గొప్పగా పెంచిండు అతను. రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా తను 40 ఏళ్ళుగా ఎస్సీలకు రావాల్సిన అవకాశాలు అనుభవించాడు. ఇప్పుడు మళ్ళీ తన కూతురుకు మరో 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఇవ్వడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది అన్నాడు. ఈ ఎన్నికల రాజకీయాలన్నీ నువ్వు దేవుడి పేరుతో చేస్తున్నావు ఇప్పుడు. ఎందుకంటే బహుశా ఏ దేవుడి గుడికి వెళ్ళినా ఆ దేవుడి మీద ఒట్టేస్తున్నాడు ఇప్పుడు అతను. దేవుళ్ళు కూడా పాపం ఓరు నాయన నువ్వు అమలు చేయకపోతే నాకు తగులుతుంది రా నాయన అనుకుంటారు. ఇప్పుడు సాధారణ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా నేను పలానా రోజు ఇవన్నీ ఇస్తాను అంటాడు కదా. అరే పలానా రోజు ఇవ్వుతాను అనేటోడికి ఇప్పుడు అడ్డం ఏమొచ్చింది? నోటిఫికేషన్ అడ్డం వస్తే, ఎన్నికల విషయం అడ్డం వస్తే ఆగస్టు దాకా ఎందుకు పోవాలి? జూలైలో ఇవ్వచ్చు కదా, జూన్లో అయిపోతుంది కదా. ఎన్నికల కూడా అయిపోయిన తెల్లారు కూడా ఇవ్వచ్చు కదా, జూన్లోనే ఇవ్వచ్చు కదా. అంటే ఎవరి మీద ఒట్టేసి రాజకీయాలు చేస్తున్నావు, ఓట్లు అడుగుతున్నావు? నీ మీద ఒట్టేసుకోవట్లేదు, నీ కుటుంబం మీద ఒట్టేస్తలేవు. మనతో ఎట్లాగో దేవుడు మాట్లాడలేడు కదా ఓపెన్గా. ఆయన బాధలు మనకు చెప్పలేడు కదా, మనమైన బాధలు చెప్పాలి కానీ దేవతలకు. కానీ దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేయడం ఇది. దేవుడి పేరుతో నువ్వు దేవుడి మీద ఒట్టేసి నువ్వు ఓట్లు అడుగుతున్నావు, రాజకీయాలు చేస్తున్నది నువ్వు. వరంగల్ అభివృద్ధి నా బాధ్యత, ఈమెను గెలిపిస్తుంటాను. సరే, వరంగల్ అభివృద్ధికి కేంద్రం ఖర్చు పెట్టాలంటే ఇక్కడ బీజేపీ ఎంపీ ఉండాలన్నా, కాంగ్రెస్ ఎంపీ ఉండాలన్నా? 3వ సారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ అని విశ్లేషణ జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు కేంద్రం నిధులు రావాలంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలవాలన్నా, కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలన్నా? కాంగ్రెస్ ఆడ పరిపాలన రాదు, అది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే వరంగల్ అభివృద్ధి జరుగుతుందని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. బీజేపీ 3వ సారి అధికారం వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఒక దుష్ప్రచారం చేస్తుండ్రు. గౌరవ నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద విమర్శలు పెట్టడానికి వేరే అంశాలు దొరకట్లేదు. అభూత కల్పనతో కూడా అసత్యాల ప్రచారం చేసి కింది వర్గాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లను
కాంగ్రెస్ పార్టీ వేయించుకోవడం కోసం చేసే ప్రచారమే తప్ప అందులో సత్యం లేదు అనడానికి సాక్ష్యం మీ దృష్టి తీసుకొస్తున్నా నేను. ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లకు మాత్రం డోకా లేదు. రాజ్యాంగానికి ఏదైనా ప్రమాదం వచ్చిందంటే ఇందిరాగాంధీ కాలంలో వచ్చింది. రిజర్వేషన్లు పెన్షన్ ఇవ్వాలని ఉంటే కాంగ్రెసే పెంచకుండా పోయింది. మరి ఖచ్చితంగా నువ్వు కడియం సార్ని పార్టీలో చేర్చుకోక ముందు ఏం మాట్లాడినవో దానికి కట్టుబడి లేకపోతే రాళ్ల వర్షం ఎప్పుడైనా ముఖ్యమంత్రి మీద కురవడానికి అవకాశం ఉన్నది. నేను రాళ్ళు ముఖ్యమంత్రి మీద ఏమని నేను అనను, కానీ ఆయన మాటలు జనంలోకి వెళ్తే ఎవరన్నా దానికి అనుగుణంగానే స్పందించడానికి అవకాశం ఉన్నది. జాగ్రత్తగా రేవంత్ రెడ్డి ఉండాలా, జాగ్రత్తగా కడియం సార్ ఉండాలని కోరుతున్నా. సవాల్ ఇసిరాడు కాబట్టి హరీష్ రావు రాజీనామాకు వచ్చాడు. సవాళ్ళు స్వీకరించలేడు రేవంత్ రెడ్డి, తప్పించుకుంటాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా దాటుతుంది. 5 నెలలు అంటే నమ్మించడానికి చెప్పే మాటలే తప్ప అమలు చేసే స్థితి లేదు. ఇప్పుడు ఇతను ఏ పనిలో ఉన్నాడు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నిధులు కేటాయించకాడ లేడు. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే కాడ నిధులు సమకూర్చి నిధులు పంచేకాడ లేడు, ఇచ్చేకాడ లేడు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలకు 4-5 రాష్ట్రాలకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పెట్టేసింది. ఇన్ఛార్జ్గా పెట్టడం అంటే గెలిపించుకోమని చెప్పేసింది. మరి గెలిపించుకోవడానికి కావాల్సిన ఏంటిది? డబ్బులే కదా. బహుశా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే డబ్బులన్నిటినీ ఏదో రూపంగా పక్కదారి పట్టించి ఖచ్చితంగా ఆ నిధులను లేకపోతే అక్రమంగా వివిధ వర్గాలను బెదిరించిన డబ్బులను తీసుకెళ్ళి ఆయన ఇన్ఛార్జ్ ఉన్న రాష్ట్రాలు ఖర్చు పెట్టడమే దృష్టి పెడుతున్నాయి తప్ప ఇచ్చిన హామీ అమలు చేసే కాడ ఆయన లేడు అనేది సాక్ష్యంగా కనిపిస్తున్నది. సోదరులు హరీష్ రావు ఏదైతే సవాల్ ఇసిరిండో సవాల్కు అనుగుణంగానే అక్కడికి వచ్చిండని మేము భావిస్తున్నాం. సవాల్ను స్వీకరించే పరిస్థితి రేవంత్ రెడ్డికి లేదు, అమలు చేసే నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదనేసి కూడా రుజువు అవుతుంది. ఆయన ఒక మాట మీద నిలబడేటోడు కాదు అని ఇన్ని మాటలు నేను చెప్పేశాను. కాబట్టి ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు అమలు చేసే కాడ కూడా ఆయన మాట నిలబడదు. దాని మూల్యం ఈ ఎన్నికల్లో చెల్లిస్తాడనేసి కూడా గుర్తు చేస్తున్నాను.